ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, మత్తయి భక్తుడు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడుగా ఉన్న మత్తయి 5వ అధ్యాయము 'యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాటలను విని మత్తయి దేవుని ఆత్మచేత నింపబడి ఈ 5వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనందరికీ కావలసిన ఆత్మీయ ఆహారము ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య జన సమూహమును చూసి, లేదా అక్కడున్న ప్రజలందరిని చూసి ఆయన కొండ ఎక్కి కొండ మీద కూర్చుండి ఆయన ప్రసంగం చేస్తున్నాడు, ప్రజలకి బోధిస్తున్నాడు. మొదటి మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవ మాట, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఈరోజు మనం ధ్యానం చేసే వాక్యములో నీతి కొరకు, దేని కొరకటండి? దేనికోసం? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని సంగమా, నీవు ధన్యుడువు అవ్వాలంటే, దేవుని ధన్యతను పొందాలంటే, లేదా దేవుని ఆశీర్వాదము నువ్వు పొందాలంటే, నీతి కొరకు ఆకలైన దప్పికలైనా నీవు భరించవలసిందే. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, నువ్వు నీ కుటుంబం ధన్యత కలిగి ఉండాలంటే, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీవు నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దీవించబడాలి అంటే నీతి కొరకట. దేనికోసం? నీతి కొరకు. ఆకలి దప్పికలు భరించాలి. ఏం చేయాలి? భరించాలి. దేవుని సంఘము ఎప్పుడైతే నీతి కొరకు ఆకలైనా భరిస్తుందో, ఎప్పుడైతే దప్పికైనా భరిస్తుందో, ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు, ఆ సంఘాన్ని దేవుడు హెచ్చిస్తాడు, ఆ సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన శిఖరాల మీద నీ పాదములను మోపినట్లుగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని సంగమా, నీవు ధన్యుడవు అవ్వాలంటే నీతి కొరకు నీవు కష్టపడాలి, నీతి కొరకు శ్రమను అనుభవించాలి, నీతి కొరకు బాధలు అనుభవించాలి, నీతి కొరకు నీవు నీ కుటుంబము శోధనలు భరించాలి,
నీతి కొరకు నీవు నీ కుటుంబము అవమానమైన, నిందైన, శ్రమైన, కరువైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, లేమైన, బాధ అయినా, నిందలైన భరించాలి. ఎప్పుడైతే నీవు నీతి కొరకు భరిస్తావో నీ భరింపుని దేవుడు చూస్తాడు, నీ సహింపుని దేవుడు చూస్తాడు. చూసి నిన్నేం చేస్తాడంటే నిన్ను, నీ కుటుంబాన్ని మీకు సమీపముగా ఉంటాడు, ఆదరిస్తాడు. ఆదరించిన దేవుడు తడతాడు, తట్టిన దేవుడు బలపరుస్తాడు. దానియేలును బలపరిచిన దేవుడు, షద్రాకు అబేద్నెగోలను బలపరిచిన దేవుడు నీతి కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అబ్రహాము నీతి కొరకు అనేకమైన అవమానాలు భరించాడు. యోసేపు నీతి కొరకు పాపానికి దూరముగా పారిపోయాడు. దానియేలు నీతి కొరకు శరైన లేకపోతే అవమానమైన లేకపోతే సింహాల బోనైనా భరించడానికి సిద్ధమైపోయాడు. పౌలు నీతి కొరకు ఒక్కడు తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు కాశాడు. పౌలు నీతి కొరకు ప్రయాణములో వాడ పగిలిపోయినా, చలి తీవ్రత ఎక్కువ ఉన్నా, పాము కరిసిన నీతి కొరకు పౌలు ఆకలైనా దప్పికైనా మర్చిపోయి దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు దేవుని సంగమా, నీవు దేవుని యొక్క నీతి కొరకు ఎట్లా భరిస్తున్నావో, ఏ రీతిగా భరిస్తున్నావో, లేదా భరించుకుంటా శరీర యొక్క ఆకలి కొరకు, శరీర యొక్క తీవ్రత ఆకలి కొరకు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, మనుషుల మీద ఆధారపడుతూ జీవిస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించేయి. యేసయ్య ప్రసంగములో చెబుతున్న మాట ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు. దేవునికి స్తుతి కలుగునుగాక. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఒక రోజున ఒక దైవజనుడు ఒక ఊర్లో సువార్త ప్రకటించుటకు సిద్ధపడి ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళి సువార్త కూడికని ఏర్పాటు చేశాడు. కొంతమంది ఆ ఊర్లో ఉంటున్న దేవుని నమ్ముకున్న బిడ్డలు చక్కగా టేబుల్ ఏర్పాటు చేశారు, చైర్స్ ఏర్పాటు చేశారు, సాపలు వేశారు. అక్కడ అందరూ కూడా కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. ఈ దైవజనుడు తీవ్రమైన వాక్య సందేశం అందిస్తూనే ఉన్నాడు, మంచి మాటలు అందిస్తూనే ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని వాక్యం అందిస్తూనే ఉన్నాడు. ప్రజలు వింటూ 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 కొంతమంది వెళ్ళిపోతున్నారు. చివరికి ఒకే ఒక ఆమె మిగిలిందట. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పి 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 అలిసిపోయి, ఏమమ్మా అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెందుకు వెళ్ళలేదని అడిగారట. అప్పుడు ఆమె ఏమన్నదట, పాస్టర్ గారు మీరు నిలబడిన ఆ సాప నాదండి, మీరు ఎప్పుడు కదులుతారా అప్పుడు ఈ సాప పట్టుకొని వెళ్ళిపోదామని ఉన్నానండి అన్నదట. అంటే దేవుని యొక్క నీతి కొరకు ఆకలి అనే దాహము ఆమెలోనా లేదు. ఎంత బేగ విడిచిపెట్టేస్తారా, ఎంత బేగ పారిపోదామా, ఎంత బేగ వదిలేస్తారా, ఎంత బేగ లోకములకు వెళ్ళిపోదామా అని ఈరోజు ప్రతి సంఘములో కూడా ఇటువంటి అనాలోచనతో కూడిన మనసు సంఘాల్లో చోటు చేసుకుంటుంది. దేవుని నీతి కొరకు ఒక తీవ్రమైన ఆశ, దాహము, ఆకలి
కలిగి ఉంటాను, దేవుని వాక్యం వింటాను, నా హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుతాను, నా మనసు దేవుని వాక్యముతో నింపుతాను, నా ఆలోచన కూడా దేవుని యొక్క వాక్యముతో నింపుతానని ఆసక్తి ప్రజల్లో తగ్గిపోతుంది. ఏదో పాటలు అవుతున్నాయి కదా వెళ్ళొచ్చులే, ఏదో ప్రార్థన జరుగుతుంది కదా వెళ్ళొచ్చులే, ఏదో కీర్తనలు చదువుతున్నారు కదా వెళ్ళొచ్చులే, ఏదో స్తుతి ఆరాధన జరుగుతుందిలే వెళ్ళొచ్చులే, టైం ఉందిలే అంటే వాళ్ళు ఏమి కనిపించట్లేదు అంటే దేవుని నీతి కొరకు ఆసక్తి అనేది వారిలో కనిపించట్లేదు. సమయానికి దేవుని మందిలోకి రావాలని, అయ్యో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నా కుటుంబంతో ఏం మాట్లాడబోతున్నాడు, నేను వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలని ఈరోజు సంఘాల్లో అటువంటి ఆసక్తికరమైన మాటలు విందాము వెళ్దామని ఆసక్తి ప్రజల్లో కనిపించట్లేదు. కానీ యేసయ్య అక్కడున్న ప్రజల వైపు చూశాడు. యేసయ్య ప్రజల తట్టు చూశాడు, ప్రజల మనసును ఎరిగాడు, ప్రజల యొక్క హృదయాన్ని ఎరిగాడు. హృదయమును ఎరిగిన యేసయ్య వారు రాత్రి అయినా పగలైనా కష్టమైన నష్టమైన ఆ యొక్క కొండ మీద ఆయన కూర్చుని ప్రసంగం చేసినప్పుడు ఎవరు విసుగుపోకుండా, ఎవరు చెదిరిపోకుండా, ఎవరు కూడా వెళ్ళిపోకుండా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటున్నప్పుడు యేసయ్య అందుకే ఈ మాట చెప్తున్నాడు, నీతి కొరకు, నీతి కొరకు, నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ధన్యులే, మీరు ఆశీర్వదించబడిన వారే, మీరు దీవించబడిన వారే, మీరు వర్ధనలు చేయబడిన వారే, మీరు విజయం మీద విజయం పొందిన వారే, మీరు కృప వెంబడి కృపను పొందిన వారే, మీరు దీవెనకు పాత్రులే అని చెబుతూ నీతి కొరకు బ్రతకండి, నీతి కొరకు జీవించండి అని తన ప్రసంగములో యేసయ్య బోధిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు ప్రజల్లో నీతి అనేది చచ్చిపోయింది. ఈరోజు సంఘాల్లో నీతి అనేది చనిపోయింది. ఏమండి, నీతి అనేది చాలా తక్కువ ప్రజల్లో. మన ఇంట్లో చిన్న అవసరత ఉన్నదనుకోండి, వెంటనే మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటాం, వెంటనే మనుషుల వైపు చూస్తూ ఉంటాం, వెంటనే అయ్యో మోకాలు వేద్దాం, మోకరిద్దాం, కన్నీరు కారుస్తాం, ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం. నీతి కొరకు నీవు వెతికినట్లయితే, నీతి కలిగిన దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ శరీర ఆకలి తీరుస్తాడు, నీ శరీర యొక్క దప్పిక తీరుస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా? మెలకువగా ఉండి చేయాలి ఆ పని అన్నమాట, మెలకువగా ఉండి చేయాలి. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదివినట్లయితే అక్కడ పేతురు గారు ఏమైనా మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనము చదువుకుందాం రండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మనము ఎటువంటి బుద్ధి కలిగిన వారికి ఉండాలట? నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. ఏ బుద్ధి కలిగిన వారికి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారికి ఉండాలి. అది కూడా మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు? అపవాదుని ఎదిరించడానికి, అపవాదుని పారద్రోలడానికి. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే లోకాశలు చూపిస్తాడు, లోక మనసును చూపిస్తాడు. ఏమండి, దేవుని నీతిని వెతకనివ్వకుండా చేస్తాడు, దేవుని యొక్క నీతిని వైపు చూడనివ్వకుండా చేస్తూ ఉంటాడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు తెలుసా? వాడట గర్జించే సింహం వలె ఇటు అటు తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతాడా? ఏమండి, అపవాది యొక్క తంత్రాలు. ఏమండి, ఎవరి ఇంట్లో ప్రార్థన ఉండదో, ఏ సంఘంలో ప్రార్థన ఉండదో, ఏ యొక్క ఇంటిలో ప్రార్థన ఉండదో, ఏమండి ఆ పరిస్థితులు బట్టి అపవాది ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది నిన్ను మృంగక మునిపే, అపవాది యొక్క తంత్రాలు నీ మీద, నీ ఇంటి మీదకి రాక మునిపే, అపవాది యొక్క ఆలోచనలు నీ కుటుంబం మీదకి రాక మునిపే, నీ సంఘం మీదకి రాక మునిపే, దేవుని సంఘమా నీవు చేయవలసిన పని ఏమిటి తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా
ఉండాలట. దేవునికి స్తుతి కలుగును గాక. ఎలాగుండాలట? మెలకుగా ఉండాలి. అట్లా ఉంటే దేవుని వాక్యం మీద మన మనసు వెళ్తూ ఉంటుంది. అట్లా ఉంటే దేవుని వాక్యం మీద మన దృష్టి వెళ్తూ ఉంటుంది. అట్లా ఉంటే దేవుని యొక్క వాక్యం మీద మన హృదయము ఆశ కలిగి ఉంటుందట. ఆశ కలిగి ఆసక్తి చూపిస్తుందట. అందుకే చూద్దాం రండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్రమును గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రుడు దాన్ని ధ్యానించిన ఎడల. ఎప్పుడటండి? దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యము రాత్రనక పగలనక మనం ఏం చేయాలట? ధ్యానం చేయాలి. ముందే చెప్పాను కదా, ధ్యానం చేయాలంటే మనలో ఏముండాలి? ఆకలి అనేది ఉండాలి, ఆశ అనేది ఉండాలి. నీతి కొరకు ఆశ ఉండాలి, ఆకలి అనేది ఉండాలి, దప్పిక అనేది ఉండాలి. యేసు ప్రభు కల్వరి సిలువలో వేలాడుతున్నప్పుడు దాహం అన్నాడు. దాహం అనే మాట అర్థం ఏంటంటే ఆత్మల కొరకు ఆయన దాహము కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని సంగమా, దేవుని వాక్యమును ఎందుకు ధ్యానించాలి తెలుసా? నీలో కూడా ఆత్మ దాహం అనేది ఉండాలి. ఆత్మ పట్ల కావచ్చు, నీ ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కావచ్చు, లేదా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు వారు నశించిపోతున్నారేమో, వారి పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండొచ్చు. మన జీవితాల్లో ఉండాలి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని అనుకుంటూ ఉంటే శరీరం బలం అవుతుంది తప్ప ఆత్మ ఆధ్యాత్మిక బలంలోనికి రాదు. వస్తుందండి? వస్తుందా? రాదు. ఎప్పుడు ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా, అదే ధ్యాస, అదే ఆలోచన, అదే తలంపులు ఉంటే నీ శరీరము ఏమండి తిండి, ఇహలోకమైన తిండి వల్ల ఏమవుతుందో తెలుసా? బలహీనం అయిపోతుంది, రోగిస్తులుగా అయిపోతుంది, వ్యాధిగ్రస్తులు గురైపోతూ ఉంటారు. సుమారుగా 17 రోజులు ఉపవాసం ఉన్నాను. 17 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్న తర్వాత మొన్న సేవకులు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ముగించిన తర్వాత మరలా నా ఆత్మ ఊరుకోవట్లేదు, నా మనసు ఊరుకోవట్లేదు. ఏదో నేను తప్పు చేస్తున్నానేమో. భోజనము కొరకు ఆలోచించినప్పుడు తినాలనిపించట్లేదు. మధ్యాహ్నము నా ఈ పిడికి ఉంటుంది కదా, ఈ పిడికిడు అన్నమే తింటున్నాను. ఉదయం టిఫిన్ చేయట్లేదు, రాత్రి ఏం తీసుకోవట్లేదు. ఆకలి. ఏ ఆకలి తెలుసా? శారీరక ఆకలి కాదు, ఆధ్యాత్మిక ఆకలి. ఆత్మలు రక్షించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి. సంఘము ఏమవుతుందో? దేవుని నీతికి వెతుకుతుందా? సంఘము దేవుని యొక్క నీతి కొరకు బ్రతుకుతుందా? సంఘము దేవుని యొక్క నీతి కొరకు ఆసక్తి కలిగి ఉంటుందా? ఆసక్తితో ప్రార్థన చేస్తుందా? ఆసక్తిగా ముందుకు వెళ్ళగలుగుతుందా? లేదా నామకార్థమైన భక్తితో జీవిస్తుందా అని ఆకలి. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని, నా కడుపుని నలగొట్టుకుంటున్నాను. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు దేవుడు అప్పగించిన ఈ పనిని నమ్మకంగా చేయగలుగుతున్నానా, నేను చేయగలుగుతున్నానా లేదని నాకు నేనుగా పరిశోధన చేసుకుంటుంటాను. ఒక్కోసారి ఆకలి. దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తుతి కలుగును గాక. బిగ్గరగా చెబుదామా? మరలా చెప్తున్నాను, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదట, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఎవరి నోటి వల్లండి? దేవుని నోటి వల్ల వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మరియా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆయన నోటి నుండి ఏ మాట వస్తుందా, ఏ మాట వినిపించబడతాదా అని
కూర్చొని ఆయన వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా వారి ఇల్లంట ఏమండి పనులు, ముసలమ్మ ముచ్చట్లు, అనేక రకాలైన మాటలు, బాతకాలు ఇలాగ పెట్టుకొని కాలం గడుచుకుంటూ పోతూ వదిలేస్తున్నారు చాలామంది. అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉంటాను, అయ్యో నేను దేవుని వాక్యం ముందు ఉంటాను, అయ్యో నేను మోకాలేసి ప్రార్థన చేస్తాను, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తాను. నీతి కొరకు నువ్వు చేయగలుగుతున్నావా? నీతి కొరకు నువ్వు చేయగలుగుతున్నావా? నీ ప్రాణము ఎటు వెళ్ళిపోతుంది? నీ ప్రాణం ఎటుపోతుంది? రండి, అందుకే భక్తుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 55వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రండి, యెషయా గ్రంథం 55 1వ వచనం. దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. చూసారా? దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఏమండి? నీళ్ళనిది రక్షణ. దేవునికి స్తుతి కలుగును గాక. నీళ్ళనిది వాక్యము, రక్షణ వాక్యము. దప్పుకుని వారులారా, సంగమా నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. దప్పుకుని వారులారా, ఆత్మదాహం కలిగిన వారులారా, నీతి కొరకు బ్రతకండి, నీతి కొరకు జీవించండి. ఆ మాట చదువు వినిపిస్తూ ఇంకా 107వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాశాడు భక్తుడు. రండి, 107వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూసారా? ఆకలి గొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడట. ఆకలి కొనిన ప్రాణమును దేంతో నింపుతానంటున్నాడు? మేలుతో నింపుతానంటున్నాడు. నీతి కొరకు ఆకలి కొనాలి. ఇప్పుడు నీ ప్రాణము ఆకలితో ఉండాలట, నీ ప్రాణము దప్పికతో ఉండాలట, నీ ప్రాణము ఆశతో ఎదురు చూడాలట, తృష్ణ కలిగి ఉండాలట. ఎట్లా అంటే ఆయన త్వరగా రానయ్యున్నాడని, ఆయన త్వరగా రావాలని, దేవుని అభిషేకం కావాలని, ప్రార్థన జీవితం కావాలని, విజ్ఞాపన జీవితం కావాలని, దేవుని సన్నిధిలో దేవునితో గడిపే మనసు ఉండాలని, ఇటువంటి ఏమండి ఆలోచన, ఇటువంటి తలంపులు, ఇటువంటి మంచి ఏమండి మనసు నీలో రావాలి. అదే ప్రాణము నీలో నుండి ఆశపడేది, ఆత్మ నీలో ఉండేది, దాహం కలిగి ఉండేది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొని వారి ప్రాణంతో నింపి ఉన్నాడు. కష్టం వైపు చూడకు, కరువు వైపు చూడకు, ఆర్థిక సమస్యల వైపు చూడకు, ఆర్థిక ఇబ్బందుల వైపు చూడకు. దేవునికి దగ్గరగా బ్రతకడం నేర్చుకో, దేవునితో ఉండడం నేర్చుకో. వాటన్నిటి నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు, వాటన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు. రండి, అదే అధ్యాయం 107 కీర్తన 35వ వచనం చదువు. రండి, 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, దేవుడికి స్తుతి కలుగును గాక. అరణ్యమును నీటి మడుగులుగాను. అరణ్యం అంటే నీ జీవితం ఒక అరణ్యములాగా ఉంటుంది, నీ బ్రతుకు ఒక అరణ్యములాగా ఉంటుంది, నీ యొక్క కుటుంబం ఒక అరణ్యములాగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నీ ప్రాణం ఆశ కలిగి ఉన్నప్పుడు, నీ ప్రాణము ఏమంటే దేవుని నీతి కొరకు ఏమంటే ఆశ కలిగి కనిపెడుతున్నప్పుడు, నీ జీవితం అరణ్యముగా, నీ కుటుంబం అరణ్యంగా, నీ సంఘం అరణ్యముగా ఉన్నప్పుడట నీటి మడుగులుగా మారుస్తానంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మరొకసారి చదువుదాం రండి ఆ మాట. అరణ్యమును నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, ఎండిన నేలను. ఆగరు యొక్క కుమారుడు ఆకలి కొరకు లేదా దాహం కొరకు
కన్నీరు కారుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆగరు కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఏం చేసిందట? ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ కన్నీటి మొరను దేవుడు విన్నాడు. దేవుడు ఆలకించి ఏం చేశాడు? ఎండిన నేలను ఏం చేశాడు? నీటి ఊటల చోటుగాను ఆయన మార్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ స్థలం అంతటి కూడా ఏమైందట? నీరు పొంగుతూనే ఉన్నది, ధారాళంగా పొంగుతూనే ఉన్నది. ఈరోజు దేవుని సంగమా, నీ జీవితాన్ని ఒక అరణ్యముగా ఉన్నదేమో, నీ కుటుంబం ఒక అరణ్యంగా ఉన్నదేమో, నీ సంఘం ఒక అరణ్యముగా ఉన్నదేమో, కానీ దేవుని యొక్క మాట సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీటి మడుగులుగాను, తర్వాత అంటున్నాడు ఎండిన నేల నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు. దేవునికి స్తుతి కలుగును గాక. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫలమ సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి గొనిన వారిని అచ్చట కాపురముంచెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ చోట అయితే అరణ్యముగా ఉంటుందో ఆ చోటును దేవుడు మారుస్తాడు. ఏ ఇల్లు అయితే అరణ్యముగా ఉంటుందో ఆ ఇంటిని ఏం చేస్తాడట? నివాస స్థలముగా చేస్తాడు. తర్వాత పొలముగా చేస్తాడు. ఆ పొలముకు కావలసిన నీరుని ఏర్పాటు చేస్తాడు. ఆ నీరుని ఏర్పాటు చేసిన తర్వాత విత్తనాలు దేవుడిస్తాడు. ఆ విత్తనాలు ఆ పొలములో జల్లిన తర్వాత నీవు ఆ మొక్కలు నాటిన తర్వాత ఆ మొక్కల నుండి గొప్ప ఫలమును ఆ ఫలమే సారవంతమైన ఫలముగా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే నువ్వు ఎట్లా ఉండాలటంటే, ఎట్లా ఉండాలి? నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారుగా ఉండాలి. దేని కొరకు అండి? దేని కొరకు? నీతి కొరకు. నీతి కొరకట ఆకలి కలిగి ఉండాలి, నీతి కొరకు దప్పిక కలిగి ఉండాలి. అప్పుడు ధన్యులుగా చేస్తాడు. అరణ్యముగా ఉంటుంది నీ జీవితం. అరణ్యం ఎట్లా ఉంటుందో తెలుసు కదా? అరణ్యం ఎట్లా ఉంటుందండి? తొప్పలు, డొంకలు, రాళ్ళు, రెప్పలు, ఏమండి, పాములు, పురుగులు, తర్వాత ముళ్ళు, గందరగోళంగా ఉంటుంది అరణ్యం. ఇప్పుడు నీ జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు నీ బ్రతుకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు నీ స్థితి కూడా అలాగే ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నిన్ను రూపాంతరములోనికి తీసుకురావడానికి. ఎలా తీసుకురావడానికి? రూపాంతరములోనికి తీసుకురావడానికి, రూపాంతరంలోనికి తేవడానికి. అరణ్యంగా ఉంటే నీ బ్రతుకుని ఎలా మార్చాలనుకుంటున్నాడు? నీటి మడుగులుగాను, ఎండిన నేల నీటి ఊటల చోటుగాను ఆయన మార్చగలిగిన సమర్థుడు. దగ్గరగా చెబుదామా? హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను వాక్యాన్ని. నా వైపు చూడండి. దయచేసి ఈ వాక్యము నీతో మాట్లాడితే, వాక్యము నీలో ఉంటే పౌరుషము కలిగి దేవుని వాక్యం ముందు బ్రతకడం నేర్చుకో. మోకాలేసి ప్రార్థన చేయడం నేర్చుకో. మనుషుల వైపు చూడద్దు దయచేసి. అందుకే యేసయ్య కొండ మీద ప్రసంగములో ఆయన కూర్చొని ప్రజలకు ఏమని బోధిస్తున్నాడు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. దేవుని బిడ్డలారా, శిష్యులట, యేసు ప్రభు శిష్యులు ఏమండి, సముద్రంలో రాత్రంతా వలలు వేశారు. రాత్రంతా కూడా 4 దిక్కుల వైపు తిరిగారు సముద్రం మీద. ఏమండి, ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు వచ్చి అలాగ తెల్లవారుజామున వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వలలు కడుక్కుంటున్నప్పుడు యేసయ్య సీమోను పేతురు అనబడిన ఏమండి ఆ వ్యక్తి పడవలోనికి వెళ్ళి కూర్చొని వాక్యాన్ని విత్తుతున్నాడు. అనగా వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. ప్రజలు వాక్యాన్ని వింటుండగా సీమోను పేతురుతో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీ పడవను కొంచెం లోతుగా త్రోయ అన్నాడు. పడవను లోతుగా త్రోయమన్నా కానీ ఆ పడవ కొంచెం లోతుగా త్రోలుకెళ్తున్నాడు. అప్పుడు యేసయ్య వాక్యం ముగించిన తర్వాత సీమోను పేతురుతో మాట్లాడి తెలుసా, ఇప్పుడు మీరు వల వేయండి అన్నారు. సీమోను పేతురు అంటాడు, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డామయ్యా, రాత్రే దొరకలేదంటే ఈ పగలపూట ఏం దొరుకుతుంది? రాత్రే దొరకలేదంటే ఈ పగలపూట ఏం దొరుకుతుంది అయ్యా? అదే సముద్రము దేవుని బిడ్డ, అదే వలలు, అదే పడవలు. కానీ యేసు ప్రభు ఆ రాత్రి లేడు,
కానీ యేసు ప్రభు ఆ పగలు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. బిగ్గరగా చెబుదామా హల్లెలూయా. పేతురు యేసయ్య మాట విన్నాడు, వలలు వేశాడు, వలలు పిగిలినట్టుగా విస్తారమైన చేపలు పడ్డాయి. ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎప్పటి వరకు యేసు ప్రభు నీ ఇంట్లో ఉండలేదేమో, ఎప్పటి వరకు ఈ రోజు వరకు నీ జీవితంలో యేసయ్య లేడేమో, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నావేమో, వాక్యము ధ్యానించలేకపోతున్నావేమో, వాక్యము ఏమో చదవలేకపోతున్నావేమో, అందుకే యేసు ప్రభు నీలో లేకుండా ఉన్నాడేమో. అయితే ఈ వాక్యాన్ని బట్టి నీవు ఆలోచించవలసింది ఏంటంటే, నీ జీవితం తృప్తి పొందాలంటే, నీ బిడ్డలు తృప్తిగా ఉండాలంటే, నీ కుటుంబం తృప్తిగా ఉండాలంటే, దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏమైనా బోధిస్తుందంటే, ఆయన నీతి కొరకు ఆకలైన, దప్పికైన, దాహమైన, ఏమైనా కరువైన, ఇబ్బందైనా, ఇరుకైనా, ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనుషుల వైపు చూడకు. దేవుని బిడ్డ అరణ్యముగా ఉంటుంది నీ బ్రతుకును నీటి మడుగులుగా మార్చగలిగిన దేవుడు, ఎండిన నేలను ఏమండి నీటి ఊటలుగా చేయగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు. ఆయన వైపు చూస్తే సస్య శ్యామలుగా నీ జీవితాన్ని మార్చగలడు. దగ్గరగా చెబుదామా హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, మీరు సింపుల్గా మాట్లాడేస్తున్నారు కానీ, మీరు సింపుల్గా చెప్పగలుగుతున్నారు కానీ, మేము అది చేయలేకపోతున్నాం అనుకుంటున్నావేమో. నువ్వు చేయి, ఒక 6 నెలలు నువ్వు చేయి, లేదా ఒక 3 నెలలు నువ్వు చేయి. ఈ రోజు నుంచి మొదలుపెట్టు. దేవుని నీతి కొరకు బ్రతకడం, దేవుని నీతి కొరకు ఆకలి దప్పిలు కలిగి ఉండు. దేవుని కార్యాలను చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. తప్పనిసరి కడతాడు. ఆ మాట చెబుతూ ఆ యొక్క 38వ వచనంలో చదువుదాం రండి. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారు పశువులను తగ్గిపోలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. అక్కడ రాయబడి ఉన్నది, ఆయన వారిని ఆశీర్వాదింపగా. ఆయన అంటే ఎవరు? మీ ఆయన గట్ట అనుకుంటున్నారేమిటి? మీ వాళ్ళు గట్ట అనుకుంటున్నారేమో. ఆయన అంటే యేసయ్య. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన వారిని ఆశీర్వాదింపగా. దేవుని బిడ్డ, మనుషులు ఆశీర్వదిస్తే మనము మట్టిపాలైపోతాం, బుగ్గైపోతాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, లేదా సజీవుడని దేవుడు ఆశీర్వదిస్తే, గర్భఫలం లేని నీ ఇంట్లో గర్భఫలాలు ఇస్తాడు, సంతానం లేని నీ ఇంట్లో సంతానాభివృద్ధి కలిగిస్తాడు. ఆ మాట చెబుతూ కింద వచ్చిన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. అంటే అన్ని విషయంలో కూడా, అంటే నువ్వు గొర్రెలు కాస్తున్నావేమో, నువ్వు గొర్రెలు కావచ్చు, పశువులు కొలిసి పశువులు కాస్తున్నావేమో, పశువుల విషయంలో కావచ్చు, లేకపోతే కోళ్ళు వ్యాపారం చేస్తున్నావు, కోళ్ళ విషయంలో కావచ్చు. నువ్వు ఏ వ్యాపారం చేసినా దానిలో నుండి ఆయన సమృద్ధిని ఇస్తానంటున్నాడు, సమృద్ధిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే నీతి కొరకు నీవు ఆకలి కొనినప్పుడే, నీతి కొరకు నువ్వు దప్పిక కొనినప్పుడే, నీతి కొరకు నీవు ఎప్పుడైతే ప్రయాసపడతావో, కష్టపడతావో, నేను దేవుని పని చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నీతి కొరకు మీరు కష్టపడిన కష్టార్జితము దేవుడు చూస్తాడు. ఆకలి కలిగి ఉండండి. ఇంక ఇలాంటి మీటింగ్లు ఎన్నో పెట్టాలి, అనేక ఆత్మలు రావాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి. అటువంటి ఆశ ఎప్పుడైతే, అటువంటి సేవా పరిచయం ఎప్పుడైతే నీలో ఉంటుందో, దేవుని వాక్యం చెప్పినట్టుగా వారు ధన్యులవుతారు. నీతి కొరకు ఎక్కడుంది ఈ లోకంలో నీతి? మీ బంధువుల దగ్గర ఉందా? మీ రక్త సంబంధులు ఉందా? మీ అయిన వారి దగ్గర ఉందా? మీ యొక్క తోబట్టు వాళ్ళ దగ్గర ఉందా? మీ కులము దగ్గర ఉందా? మీ మతము దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉందా నీతి ఈ రోజుల్లో? కానీ యేసయ్య దగ్గర ఉంది నీతి, వాక్యము దగ్గర ఉంది నీతి, సేవకుల పరిచర్యలో ఉంది నీతి, ఇక్కడ సేవలో ఉంది నీతి. ఈ నీతిని కలిగి ఉండు. ఈ నీతి కొరకు నువ్వు ప్రయాసపడు. దేవుడు అంచెలుగా దీవిస్తాడు. అంచెలుగా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అంచెలుగా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. లేదు నాకు వద్దండి, నాకొద్దు, మళ్ళీ మునిపుటి వల్లే నువ్వు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపో, నష్టమేమీ లేదు. దేవుని బిడ్డ వెళ్ళిపో. ఆ విగ్రహారాధనలో చావు నరకానికి పోతావు. జాగ్రత్త. దేవుని వాక్యం మీద మనసు పెట్టు. కుటుంబం సైతంగా దేవుని సన్నిధికి రావాలని ఆసక్తి కలిగి ఉండు. కుటుంబం సైతంగా దేవుని వాక్యం వినడానికి లోబడు.
ఎప్పుడు నువ్వు లోబడతావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే చివరి అవకాశము, ఇదే చివరి బుద్ధి, ఇదే చివరిగా నువ్వు తెలుసుకున్న మాట ఏంటి తెలుసా? ఇప్పటికైనా నువ్వు లోబడి నువ్వు కుటుంబము దేవుని సన్నిధిలోకి వస్తే తప్పక దేవుడు ఏం చేస్తాడు? శస్య ఫలము అభివృద్ధి ఇక్కడ రాయబడినట్టుగా ఆ రాయబడిన మాట నీ జీవితంలో నెరవేరుస్తాడు, నీ బ్రతుకులో నెరవేరుస్తాడు, నీ బిడ్డల్లో నెరవేరుస్తాడు దేవుని బిడ్డ. అందుకే నీతి కొరకట మనం ఎట్లా ఉండాలి? ఒకసారి చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ మాట చదివి నేను ముగిస్తాను. నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను చెప్తుండగా చెప్పండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. రాత్రంతా చేపలు పట్టిన తర్వాత సీమోను పేతురు తృప్తి కలిగింది లేదా? కలిగింది లేదా? సీమోను మోకాలు వేసి యేసు ప్రభు దగ్గర మోకాలు వేసి అంటాడు, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపాత్ముడిని, అయ్యా నన్ను విడిచిపో అంటున్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే నీ బ్రతుకు మారుతుంది, నీ గుణం మారుతుంది, నీ స్థితి మారుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎక్కడి నుంచి? మనుషులు పట్టే జాలలుగా నిన్ను చేస్తానన్నాడు. సీమోనుతో మాట్లాడిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మార్చిన దేవుడు, ఆయన జీవితంలో కార్యం జరిగించిన దేవుడు నీ జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు. కాబట్టి మన నీతి ఎట్లా ఉండాలో తెలుసా? రండి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటును పరిసయ్యుల నీతి కంటును మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపు నేరడని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటును పరిసయ్యుల నీతి. అందుకే శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అర్థమైందా? మన నీతి ఎట్లా ఉండాలి తెలుసా? వాళ్ళకంటే అధికంగా ఉండునుగాక, వారికంటే అధికంగా ఉండునుగాక, వారికంటే ఎక్కువ అగునుగాక. బిగ్గరగా చెబుదామా? అందుకే రాయబడింది, మరొకసారి చదువుదాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, ఎక్కువగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. మనం పరలోకానికి వెళ్ళాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఈ లోకంలో ఉంటున్న లోకనాథుల నీతి కంటే మన నీతి అధికము చేసుకుందాం, మన నీతి అధికముగా ఉంచుదాం. అందుకే అది ఉండాలి అంటే వాక్యం ముందుకు రావాలి, దేవుని ముందుకు రావాలి. అర్థమైందా? ఎప్పుడైతే వస్తావో శాస్త్రుల నీతి కంటే అది పరిశీలన నీతి కంటే ఈ లోకములాదులో ఉన్న నీతి కంటే మన నీతికి అధికం అవ్వాలంటే, ఎక్కువ అవ్వాలంటే, మనలో పరలోకానికి వెళ్ళాలంటే మనలో ఆసక్తి ఉండాలి లేదా? ఉండాలి. ఇది లేకపోవడం బట్టే మన భక్తి దిగజారిపోతుంది. ఇది లేకపోవడం బట్టే ఆధ్యాత్మిక ఎదగలేకపోతున్నాం. ఆధ్యాత్మిక ఎప్పుడు ఎదుగుతావో నీలో ఆత్మదాహం అనేది ఉంటుంది, ఆధ్యాత్మిక దాహం అనేది ఉంటుంది, ఆకలి అనేది దప్పిక అనేది నీలో ఉంటుంది. దేవుని పని ఎంత పనైనా సరే దేవుని బిడ్డలారా చేయడానికి నువ్వు ముందుకు రాగలుగుతావు. కాబట్టి చివరికి నేను చెప్పే మాట అంటే నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండు, నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు తృప్తిపరచబడతావు. అప్పుడు నాకు తృప్తి అండి, అప్పుడు నాకు ఆనందం అండి. అవును, నేను ఎండిన కర్రలాగా ఉండకూడదు, జీవము కలిగిన కర్రలాగా ఉండాలి. ఎండిన కర్ర ఎక్కడ ఉంటుంది? ఏ సాల్లోనో లేదా ఎక్కడో, ఏమండి మన ఇంటి ముందో ఆ ఎండిన కర్ర ఏం చేస్తారు? పొయ్యిలోకి పెడతారు. కాబట్టి అలాగే ఎండిన కర్ర అంటే ఎవరు తెలుసా? నువ్వు నేను పొయ్యిలోకి పెట్టకమునిపే, అందుకే 6 అగ్నిలోకి పెట్టకమునిపే మనం ఆ ఎండిన కర్ర నుంచి సిగురు చూడాలంటే దేవుని నీతి అని వాక్యము దగ్గరికి రావాలి. వస్తే మనం ధన్యం అవుతాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెని ప్రార్థన చేసుకుందాం. మన 2 చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం.
మన రెండు చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి దేవుని నీతి కొరకు ఆకలి దక్కులు కలిగి ఉన్నావా? నువ్వు ధన్యుడు అవ్వాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఆ నీతి కొరకు నువ్వు పని చేయగలుగుతున్నావా? ఆ నీతిమంతుడైన పని నువ్వు చేయడం ముందుకు వస్తున్నావా? నువ్వు తృప్తిపరచబడాలంటే నువ్వు నీ కుటుంబం దేవుని నీతి కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి నీ వాక్యము మాకు వినిపించా, నాతో మాట్లాడా, నీ ప్రజలతో నువ్వు మాట్లాడా. నిజమే తండ్రి, మేము ధన్యులం అవ్వాలంటే నీతి కొరకు మేము ఆకలైన, దప్పికైన, కరువైన, ఇబ్బందైన భరించవలసి ఉందే నాయన. అప్పుడే నీ ఉన్నతమైన ఆశీర్వాదం, అప్పుడే ధన్యులుగా నువ్వు చేస్తావు. ఈ మాటలు యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ఈ మాటలు మైక్ సెట్ ద్వారా అందరూ ఆలకిస్తున్నారు. వారందరినీ అధికంగా దీవించండి, వారందరినీ బలపరచండి. ఈ వాక్యం 30 60 100 ఫలింపు చేయమని యేసునామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. శబ్దమా? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.